హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. యాక్చువల్గా మనం ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్లో ఒక షార్ట్స్లో మనం వీడియో చెప్పాం. దాంట్లో టీఓసీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. టీఓసీలో ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్షన్, డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ఇలా మనం ఆర్డర్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాం చాప్టర్ 1లో. ఆ క్వశ్చన్స్కి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అంటే 1 by 1 ఆర్డర్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఆ క్వశ్చన్స్ రాసి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో అవి మీరు చదువుకుంటే టీఓసీ సబ్జెక్ట్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ పాస్ అయిపోవచ్చు. అట్ ద సేమ్ టైం మోర్ మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎలా చేయాలనేది ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ ద్వారా మనం సాల్వ్ చేసి చూద్దాం, ఓకేనా. అండ్ ఫస్ట్ మనకి వాట్ ఈజ్ డిఎఫ్ఏ? డిఎఫ్ఏ మీన్స్ deterministic finite automata. Deterministic finite automata. DFA means deterministic finite automata. What are the rules to construct DFA? What are the rules we have to follow? The DFA contains 5 tuples. DFA contains 5 tuples. In DFA we are having a 5 tuples. What are the 5 tuples? Capital M is equal to Q comma summation comma row transition comma Q naught comma F. These are the 5 tuples included with the DFA. Q means set of states. How many number of states are there? Summation is equal to number of inputs available. Row means transition function. Row means transition function. Q naught is initial state. Then F is final state. F is final state. These are the 5 tuples required to construct DFA, deterministic finite automata. And you have to follow rule also. Rules like a first one, it follows mechanism called backtracking. అంటే ఒక ఇన్పుట్ మనం మెషిన్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టేట్ నుంచి బ్యాక్ రావచ్చు అనమాట. బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేయొచ్చు. అండ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ మీన్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మనం ఇచ్చే ఇన్పుట్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ అంటాం అనమాట. ఆ ట్రాన్సిషన్ అంటే ఓన్లీ 1 ఉండాలి డిఎఫ్ఏలో. ఎన్ఎఫ్ఏలో అయితే మనం మోర్ దాన్ 1 ట్రాన్సిషన్ వాడచ్చు. బట్ డిఎఫ్ఏలో వచ్చేసి ఓన్లీ 1 ట్రాన్సిషన్ మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటాం. అండ్ ప్రతి డయాగ్రామ్లో కూడా మనం ఇనిషియల్ స్టేట్లో మన ఇన్పుట్ స్టార్ట్ అవ్వాలి. ఇనిషియల్ స్టేట్ స్టార్ట్ విత్ ఇన్పుట్ అండ్ ఎండ్స్ విత్ ఫైనల్ స్టేట్. మనం తీసుకునే ప్రతి స్ట్రింగ్ కూడా ఇనిషియల్ స్టేట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఫైనల్ స్టేట్ దగ్గర ఎండ్ అవ్వాలి. దట్ ఈస్ ద థింగ్ అనమాట. మనం ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని డిఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆ డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద స్టేట్స్, ఇన్పుట్స్, ట్రాన్సిషన్ ఫంక్షన్స్, ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్, బ్యాక్ ట్రాకింగ్ ఫాలో అవుతాం. ఓన్లీ 1 ట్రాన్సిషన్ మాత్రమే యూస్ చేస్తామని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెట్ us take example. Let us take one example for construction of DFA. See, first problem. Construct DFA. Summation is equal to A comma B. The language accepts S divisible by S is divisible by 3. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ సమ్మేషన్ ఇస్ ఈక్వల్ టు ఏ కామా బి, లాంగ్వేజ్ యాక్సెప్ట్ ఏస్ డివిజిబుల్ బై 3. ఏస్ మాత్రమే డివిజిబుల్ బై 3. ఓకే, వీఆర్ నాట్ కన్సిడరింగ్ అబౌట్ బి. బి ఎలా ఉందనేది మనకు అవసరం. ఏస్ మాత్రమే 3తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 3s, 6s, 9s, 12s, 15s అలా స్వాన్. ఫైనైట్ ఆటోమేటా ఇంక్లూడ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నమాట. ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేటప్పుడు మనం when you are going to the solution, take summation is equal to a comma b inputs. Language L is equal to triple A, 6A's, okay, AB, ABA, BA, 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 comma, AAA, BAA, swan. అంటే దీనిలో 3 A's ఉన్నాయి స్ట్రింగ్ లో, దీనిలో 6 A's ఉన్నాయి.
దీనిలో కూడా 3A's ఉన్నాయి, మధ్యలో B ఉంది, ఉండొచ్చు. బట్ 3A's అంటే డివిజిబుల్ బై 3నే కదా. ఇక్కడ కూడా డివిజిబుల్ బై 3, ఇక్కడ డివిజిబుల్ బై 6. B ఎలా వచ్చినా పర్లేదు మనకి. అంటే స్టార్టింగ్ B ఉండి B కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ కూడా స్ట్రింగ్ మనకి మాత్రం యాక్సెప్ట్ చేసేది 3A's, 6A's, 9A's మాత్రమే. దానికి మనం DFA కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది లాంగ్వేజ్ రాసాం. దెన్ గో ఫర్ ద DFA డయాగ్రామ్. DFA diagram, first start with initial state Q0. How many number of strings are there initially? 3 మనం 3 యాక్సెప్ట్ చేయాలి కాబట్టి Q0, Q1, Q2, Q3. కన్సిడర్ 3 states. ఫస్ట్ స్ట్రింగ్ మనకి యాక్సెప్ట్ అవ్వాలి A. ఆల్వేస్ మనకి స్ట్రింగ్ అనేది ఏ స్ట్రింగ్ అయితే మనం కన్సిడర్ చేస్తామో అది ఇనిషియల్ స్టేట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, కంపల్సరీ ఫైనల్ స్టేట్ దగ్గర ఎండ్ అవ్వాలి. ఏ అంటే ఏ యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ఫైనల్ స్టేట్. అండ్ బితో మనకి రెస్ట్రిక్షన్ లేదు, బి ఎక్కడైనా వాడచ్చు. బట్ 3A's యాక్సెప్ట్ అవుతుంది. మరి మనకి 6A's రావాలంటే 9A's రావాలంటే ఎలా? ఏ అనేది మీరు సెల్ఫ్ లూప్ పెట్టారనుకోండి, అక్కడ ఆడ్ నెంబర్స్ కూడా వచ్చేస్తుంది, 4, 6 కూడా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మనకి బ్యాక్ ట్రాకింగ్ అనే మెకానిజం ఉంది కాబట్టి we have to use like this. This is A 1 2 3 4 5 6 A's, 7 8 9 A's, 11 10 11 12 A's, 13 14 15 16 17 18. Likewise A's are divisible by 3. సెల్ఫ్ లూప్ లో మనం B's అన్ని డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. B కి రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఆల్ B's ఆర్ ఇన్ సెల్ఫ్ లూప్. This is DFA construction. If it is possible, just we have to write like a transition table also. Depends upon the diagram, just you can write a DFA table also. DFA table includes how many number of states are there, how many number of inputs are there. DFA table includes మనకి ఇక్కడ A input, B input, these are the states, these are the inputs. How many states? Q0, Q1, Q2, then Q3. 4 states is available. Q0 initial state కాబట్టి arrow తో ఇండికేట్ చేయాలి. Q3 final state కాబట్టి స్టార్ మార్క్ తో ఇండికేట్ చేసుకోవాలి. We have to indicate like a star mark. And Q0 on A goes to Q1 state. ఇక్కడ మీకు సరిగ్గా ప్రాపర్గా కనపట్లేదు కాబట్టి పైన ఒకసారి మనం రఫ్ చేసి టేబుల్ తీసుకుందాం. See here, for this table we have to draw DFA table. How to write DFA table? See, DFA table మనం రాసేటప్పుడు ఎలానో చూద్దాం ఒకసారి. When we are considering the DFA table, A, B are the inputs, Q0, Q1, Q2, Q3 states. 4 states కదా, 4 states తీసుకున్నాం. దెన్ ఇవన్నీ స్టేట్స్ ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఉంటాయి. Q0 on A, Q0 నుంచి A ఎక్కడికి వెళ్తుంది? Q1. Q0 on B, Q0 on B goes to Q0. Q1 on A, Q2 కి వెళ్తుంది. Q1 on B goes to Q1. Q2 on A, Q3. Q2 on B, only Q2. Next Q3 on A goes to Q1. Q3 on B goes to Q3. This is a deterministic finite automata DFA table. Okay, this is a example for DFA construction, and this is the example for DFA construction. We have to see one more example also related to DFA. Okay, this is a normal A's divisible by 3. We have to understand like a even A's and even B's. We have to see one more example. Even input వచ్చేసి మనకి AB లైనా వాడచ్చు ఆర్ జీరోస్ వన్స్ కూడా వాడచ్చు అన్నమాట. ఇప్పుడు దీనిలో మనం ఏబీలో ఆల్రెడీ వాడేసాం కాబట్టి నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ లో ఇన్పుట్ 0 1 తీసుకుని ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ DFA. See here, next problem is construct DFA. Construct DFA for even zeros and even ones. Question అడిగాడు మనకి construct DFA for even zeros even ones. That means language accepts only
even zeros and even ones. That is the meaning. Okay, coming to the solution, summation is equal to 0 comma 1, accepting inputs like a 0 and 1. Language L is equal to even numbers మాత్రమే మనకు రావాలి కాబట్టి 0 0 1 1 0 0 0 0 1 1 1 0 1 0 1 1 0 1 0, maybe 4 ones and 4 zeros, 4 zeros and 4 ones, like so on. అంటే ఏ స్ట్రింగ్ మీరు కన్స్ట్రక్ట్ చేసినా కూడా ఆల్ స్ట్రింగ్స్ లో మనకి ఎలా ఉన్నాయి, అన్ని కూడా ఈవెన్ నంబర్సే ఉన్నాయి. అయితే 2 zeros 2 ones 4 zeros 4 ones 6 zeros 6 1 8 zeros 8 ones, like that. నాట్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అనేది ఇక్కడ మనం రిపీట్ అవ్వకూడదు అనమాట. ఈవెన్ జీరోస్ అయినా వన్స్ అయినా సరే ఆడ్ నెంబర్ రిపీట్ అవ్వకూడదు. లైక్ ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డిఎఫ్ఏ కాబట్టి బ్యాక్ ట్రాకింగ్ యూస్ చేసుకుంటాం కాబట్టి మనం దీనికి డైరెక్ట్గా ఇంకొక స్మాల్ డౌట్ ఏంటంటే చాలా మంది క్వశ్చన్ చేసేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ వాడాలి, లాంగ్వేజ్ తగ్గట్టుగా ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ తీసుకుంటే ఆన్సర్ వస్తుందనే డౌట్ ఉంటుంది. మనం ఇన్పుట్లో యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టి మన స్టేట్స్ తీసుకుంటాం. ఇక్కడ మీరు 0 0 అన్నాడు కదా అని చెప్పేసి డైరెక్ట్గా 3 స్టేట్స్ తీసుకుని 2 ట్రాన్సిషన్ 0 0 పెట్టారనుకోండి. ఫర్ సపోజ్ Q0 0 Q1 మళ్ళీ 0 పెట్టి Q2 పెట్టారనుకోండి, ఇట్స్ రాంగ్. బికాస్ ఇక్కడ మనకు వచ్చేసి 0 0 ఫైనల్ స్టేట్ ఇది యాక్సెప్ట్ అవుతుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకొక 1 1 అవన్నీ పెట్టాలంటే ఎక్కడ పెడతాం, సెల్ఫ్ లూప్ యూస్ చేస్తే మళ్ళీ ఆడ్ నెంబర్స్ వచ్చేస్తాయి కదా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే టు ఫాలో థింగ్స్ అన్నమాట. ఇక్కడ మనం ఈ వేలో ఆన్సర్ చేస్తే దీనికి రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై Q0 ఇనిషియల్ స్టేట్ తీసుకుందాం, Q1 తీసుకుందాం. ఓకే, అండ్ 0 లైక్ దిస్, 0 is like this. Initial state a final state construct చేద్దాం. See here, initial state is a final state. Q0 0 goes to Q1, Q1 0 goes to Q0. 2 zeros accept అయింది, 0 0 1 0 యాక్సెప్ట్ అవ్వట్లేదు, 2 zeros యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ 4 zeros 6 8, లైక్ లూప్ ఈజ్ రిపీటెడ్. అంటే దీని లూప్ అనొచ్చు లేదా సైకిల్స్ అనొచ్చు. ఇలా మనకు తిరుగుతూ ఉంటుంది, ఆల్ జీరోస్ యాక్సెప్ట్ అవుతుంది, బాగానే ఉంది. నెక్స్ట్ Q1 ఇటువైపున 1 ఇటువైపు ఒక 1 1 1. How many number of ones are accepted? 2 ones 4 ones 6 ones 8 ones, like ones is accepted. 0 0 1 1 4 zeros 4 ones is okay. What about this 0 1 0 1 1 0 1 0? These things are not directly accepted here. Okay, we are consider 0 1 0 1 or 1 0 1 0 combinations. These combinations are not there in this diagram. We have to take one more state like a Q3. Take this like 1 1 0 and 0. See here, 1 0 1 0 means 1 0 1 0. Okay, final state it is ending. Again 0 1 0 1 0 1 0 1. Like this ఇలా మనకి ఇక్కడ ఉన్న ఈ కాంబినేషన్స్ కూడా డయాగ్రామ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇలా రాసినటువంటి డయాగ్రామ్ మనకి ఖచ్చితంగా ఇది డిఎఫ్ఏ అవుతుంది. ఇక్కడ ఎక్కడ మనం మోర్ దాన్ 1 ట్రాన్సిషన్ వాడలేదు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ వచ్చేసి బ్యాక్ ట్రాకింగ్ యూస్ చేసాం. ఓకే, ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇదే ప్రాబ్లం మీరు ఆడ్ నెంబర్స్ చేయాలనుకుంటే జస్ట్ స్టేట్ ని చేంజ్ చేసుకోండి. ఇది ఇనిషియల్ స్టేట్ చేయండి, మిగతా 3 ఫైనల్ స్టేట్ చేయండి. ఆటోమేటిక్ గా ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ యాక్సెప్ట్ అయిపోతుంది. దీనికి రివర్స్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నమాట. మీరు ఇక్కడ మనం ఈవెన్ చేసాం, దీనికి మీరు డిఎఫ్ఏ టేబుల్ గీయమంటే అండ్ ఇంకొక సింపుల్ లాజిక్ మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు డయాగ్రామ్ గీసిన తర్వాత ట్రాన్సిషన్ టేబుల్ రాసినట్లయితే ట్రాన్సిషన్ టేబుల్లో మీరు ఆల్వేస్ ఎప్పుడైతే మీకు ఒక స్టేట్ సింగిల్ స్టేట్ వస్తుందో ఆ సింగిల్ స్టేట్ వచ్చిన డయాగ్రామ్ ఖచ్చితంగా డిఎఫ్ఏ అవుతుంది. మీరు టేబుల్లో కన్నా డబల్ స్టేట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఎన్ఎఫ్ఏ. మీరు డిఫరెన్స్ ఈజీగా టేబుల్ ద్వారా మాత్రం ఐడెంటిఫై చేయగలుగుతారు. చూడండి ఇక్కడ ఇలా తీసుకున్నాం, ఇవి స్టేట్స్. ఇన్పుట్స్ ఏంటి 0 1 Q0 Q1 Q2 Q3 ఇలా స్టేట్స్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇవి స్టేట్స్, ఇవి ఇన్పుట్స్. దిస్ ఈస్ కాల్డ్ డిఎఫ్ఏ టేబుల్. Q0 0, Q0 నుంచి 0 ఎక్కడికి వెళ్తుంది Q1, Q0 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది, Q0 నుంచి 1 goes to Q2 కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 నుంచి 0 goes to again Q0, Q1 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది Q3, Q2 నుంచి 0 ఎక్కడికి వెళ్తుంది Q3, Q2 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది Q0, Q3 నుంచి 0 ఎటువైపు వెళ్తుంది Q2, Q3 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది Q1.
ఇలా అన్నిటికీ సింగిల్ స్టేట్స్ వచ్చినాయి కాబట్టి ద గివెన్ డయాగ్రామ్ ఈస్ DFA, the required table is DFA table. Whenever they are asking a problem like a construction of DFA construction అడిగినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి? First take the problem, write a summation. What are the inputs you are accepting like 0, 1 or AB? Write here and write a simple language and write the construction of a diagram, then go for the transition table. ఇలా మనకి DFA కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం దీనికి రిలేటెడ్గా చూద్దాం. ప్రస్తుతానికి మనం చూసిన ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 3, ఏస్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. ఓకే, అండ్ ఇది మనకి DFA కన్స్ట్రక్షన్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో we will try to discuss like a NFA construction. Okay, thanks for watching.